తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మిర్జాలగూడ చౌరస్తా నుండి ఆనంద్ బాగ్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీతే విజయం అని ధీమా వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్. దయచేసి నాయకులందరూ చైర్లో కూర్చోవాల్సిందిగా కోరుకుంటాము. దయచేసి నాయకులందరూ చైర్లో కూర్చోవాల్సిందిగా. గత 2-3 రోజులుగా మా రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతా కూడా మా ప్రెసిడెంట్ గారు ఈ పార్లమెంట్ పరిధి చూసినటువంటి మా రాష్ట్ర జనసేన కాసం వెంకటేశ్వర్ గారు, మా పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే గారు, మా జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు గారు కానీ, సామ రంగారెడ్డి గారు కానీ, ప్రభాకర్ గారు, సి గణేష్ గారు కానీ, మీరే కాకుండా సుదర్శన్ రెడ్డి గారు, మేడ్చల్ నుంచి వీళ్ళందరూ కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎక్కడికి పోయినా కూడా ఒకటే మాట, మోడీ గారు వస్తున్నారు కదా మొట్టమొదటిసారిగా, మాకు చూసే భాగ్యం కలుగుతుందా అని చెప్పి ఆతృతగా ఎదురుచూస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, బస్తీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఉత్సాహం చూపుతాను. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా మా కార్యకర్తలు చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాలతో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే అమిత్ షా గారికి మాట చెప్పి మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఈ దఫా ఓటు భారతీయ జనతా పార్టీకి, మరీ ముఖ్యంగా మోడీ గారికే వేస్తామన్నటువంటి మాట అయితే ఉందో అది వాళ్ళ సర్వేలలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు కూడా అదే భావన రిఫ్లెక్ట్ అవుతూ ఉంది.